चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना हरिजन्मसहितं कृष्ण कृष्ण चैतन्य देवम श्रीराधा कृष्ण पदां सहगना ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधरा श्रीवासदि गौर भक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण। మనం నిన్నటి వరకు శ్రీమద్ భాగవతం 9వ అధ్యాయం శ్రీకృష్ణ భగవాన్ సమక్షంలో భీష్మదేవుని నిర్యాణం అన్న పదం అన్న చాప్టర్ చదివాం. నిన్న అయిపోయింది కాబట్టి ఈరోజు అంతా సమ్మరీ ఒకసారి చెప్పుకుందాం. భీష్మదేవుడు అష్టవసుల్లో ఒకరు. వసులు ఒకసారి వాళ్ళందరూ కూడా వశిష్ఠుని యొక్క గోవుని వశిష్ఠుని గోవుని దొంగలించడానికి వెళ్తారు. ఎందుకంటే ఈ వస్తు ఎవరైతే ఆ పేరు గుర్తు చెప్తారు, ఆయన వాళ్ళ భార్య అది కావాలని చెప్తారు. ఆవు ఆ భార్య కోసం వాళ్ళందరూ దొంగలించడానికి వెళ్తారు. కృష్ణ యొక్క ఆవును నందిని దాన్ని దొంగలించడానికి వెళ్తారు అని శపిస్తారు వీళ్ళందరినీ. మీరు మానవ జన్మ ఎత్తాలని చెప్పి వాళ్ళు చింతిస్తారు, వెళ్ళి కాలు మీద పడతారు తప్పైందని చెప్పి. నేను శపించాను కాబట్టి దాని శాపాన్ని వెనక్కి తీసుకోలేను, కాకపోతే అంచేత మీరు జన్మ తీసుకుని తొందరగా వెనక్కి వచ్చేయవచ్చు అని చెప్తారు. చెప్తే అలాగే అంటారు. మరి అయితే ఇప్పుడు ఎవరి ద్వారా జన్మ తీసుకోవాలంటే అప్పుడు మా ఆయన చెప్తాడు, గంగా దగ్గరికి వెళ్ళి గంగాని శరణి వేడుకోనని చెప్తారు. అప్పుడే గంగాదేవికి కూడా శాపం వస్తుంది. గంగా యమున సరస్వతి ముగ్గురు కూడా ఒకరి మీద పాపంతో శపించుకుంటారు. అది వేరే స్టోరీ, ఎందుకు శపించుకుంటారు అన్నది.
ఇప్పుడు గంగాదేవి వచ్చి తీసుకుంటారు, అరే నేను జన్మ తీసుకోవాలి అని చెప్పి. ఆ టైంలో వీళ్ళు వెళ్తారు, వీళ్ళు కూడా వెళ్తే అప్పుడు గంగాదేవి అంటది, అలాగే నేను మీ అందరికి శాప విమోచన చేస్తాను అని చెప్పి. అయితే కానీ మరి నాకు కూడా కోరిక ఉంటుంది కదా, నాకు కూడా నా ముద్దు ఎవరు చేసి నా ముద్దు ముచ్చట ఎవరు తీరుస్తారంటే అప్పుడు ఈయన పేరు చెప్తారు. ఆ, ఈయన నీ ముచ్చటాన్ని తీరుస్తాడని చెప్పి. ఓకే అని చెప్పి గంగాదేవి ఒప్పుకుంటుంది. దాని ప్రకారమే ఆయన సంతంతో ఒక సంతంతో ఒక ఒప్పందానికి వస్తుంది. నేను ఏం చెప్పినా, నేను ఏం చేసిన సార్ అడ్డు పెట్టకూడదు, అడ్డు పెట్టిన రోజు నేను వెళ్ళిపోతాను అని చెప్పి ఏడుగురిని ఆమె పుట్టిన వెంటనే గంగలో కలిపేస్తుంది. ఆ విధంగా వాళ్ళకి శాప విమోచన చేసింది. ఎనిమిదో ఈయన వచ్చినప్పటికీ సంతను ఇంకా అడ్డు పెడతాడు. సో అప్పుడు గంగాదేవి అంటాడు, నా అడ్డు పెట్టావు కాబట్టి నేను ఉండను నీతోటి అని చెప్పి వెళ్ళిపోతుంది. పిల్లవాడిని తీసుకెళ్ళిపోతుంది. చిన్న పిల్లవాడు కాబట్టి ఇంటికి తల్లి అవసరం ఉంది కాబట్టి నేను తీసుకెళ్తాను, వాళ్ళు పెద్దగా నేను నీకు అప్పు చెప్తాను చెప్తే అప్పుడు ఆయన పేరు దేవవ్రతుడు. గాంగేయ కూడా పేరు. గాంగేయ అంటే గంగాదేవి యొక్క తనయుడు కాబట్టి గాంగేయుడు అది కూడా వస్తుంది ఆయన పేరు. దేవవ్రతుడు అనేది ఇచ్చిన పేరు. సంతనం తెలిసి దేవవ్రతుడు గంగాదేవి ఇద్దరు వెళ్ళిపోతారు. పాపం సంతన మహారాజు ఒక్కడే అలా ఉంటాడు. అప్పుడు గంగాదేవి ఆయన్ని పరశురాముడి దగ్గర అస్త్రాన్ని నేర్పించుకోవడం కనిపిస్తుంది. బృహస్పతి దగ్గర జ్ఞానం నేర్చుకోవడానికి ఇలాగా. సో ఈ యుద్ధ విద్య అంతా కూడా పరశురాముడు దగ్గర నేర్చుకుంటాడు. పరశురాముడు తీసుకున్న తర్వాత 16-17 సంవత్సరాలు వెళ్ళిపోయిన తర్వాత సంతున్న మహారాజు ఒకరోజు గంగా నది ఒడ్డుకు వచ్చి చింతిస్తూ ఉంటాడు, గంగాదేవిని గుర్తు చేసుకొని. ఎప్పుడు ఆయన రాజమహల్ ముందు నుంచి గంగాదేవి పారుతూ ఉండేది అనమాట. అవి చూసుకున్నప్పుడు అప్పుడప్పుడు చూసినప్పుడల్లా ఆయన ఆ గంగను చూసుకుని గంగాదేవిని గుర్తు చేసుకుని బాధపడుతుంటాడు. కానీ ఒకరోజు సడన్ గా గంగాదేవి ఆ గంగా నది ప్రవాహం ఆగిపోయింది, ఎండిపోయి కనపడుతుంది. ఏమైంది, అది ఇది ఎలాగైపోయింది, ఇంత ఇంత ప్రవాహం ఎలాగ ఆగిపోయిందని చూసేటప్పటికి దానికి ఒక ఆనకట్టలాగా కట్టేసి ఉంటుంది. ఎవరు ఇది కట్టారని చెప్పి ఆయన తన బాణంతో ఛేదించడానికి బాణం వేస్తారు. ఆ బాణం దాన్ని తగిలే లోపు వేరే బాణం దాన్ని వచ్చి పక్కన ముక్కలు తీసి పడేస్తారు. సంతుడు ఆశ్చర్యపోతాడు, ఎవరు నా బాణంకి, నేను రారాజుని, మొత్తం ఈ భారతవర్షాన్ని మొత్తానికి నేను రాజుని, నా బాణానికి ఎదురు చెప్తే బాణం ఎవరేసని చెప్పి చూసేటప్పటికి అక్కడ ఒక 16-17 సంవత్సరాల అబ్బాయి, ఒక కుర్రవాడు ఉన్నాడు. చూసడానికి ఎంతో ఆనందంగా ఆయన చూడగానే సంతుని మహారాజుకి తన పుత్రుని చూసిన ఆనందంతో మనసంతా ఉల్లాసం అయిపోతుంది. కానీ తెలియదు ఎవరన్నది. అప్పుడు అడుగుతాడు, ఎవరు నాయన, ఎందుకు నువ్వు ఇది కట్టావు అంటాడు. అంటే నా ఇష్టం, గంగ నా తల్లి, నా ఇష్టం, నేను ఏదైనా చేస్తానంటాడు. గంగ నా తల్లి అంటే ఆయన ఏమనుకుంటాడంటే నిజంగా అనుకోడు, ఏదో గంగ అందరికీ తల్లి కదా అన్నట్టుగా తీసుకుంటాడు. ఏదైనా సరే నువ్వు అడగడం లేదని చెప్పి వాళ్ళిద్దరు వాదవివాదం చేసుకుంటే ఇంకా యుద్ధానికి సంసిద్ధం అవుతుంటారు. ఆ టైంలో గంగాదేవి వస్తుంది. వచ్చి అప్పుడు చెప్తుంది, ఆగండి స్వామి, ఈయన ఎవరో కాదు, మీ పుత్రుడే దేవవ్రతుడిని. ఆయనకి ఏం అర్థం అవుతుంది దేవవ్రతుడికి. గంగాదేవి ఉంటుంది, నాయన ఈయన నీ తండ్రి గారు అని చెప్పి. సో ఆ విధంగా ఆయన అప్పచెప్పి, ఇప్పుడు మీ పుత్రుని నేను అప్పచెప్పేసాను, ఇప్పుడు మీకు ఎవరికి సంబంధం లేదు అంటే అప్పుడు భీష్మదేవుడు బాధపడతాడు, అదే తల్లి నేను చేసిన అన్యాయం ఏంటి, నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోతున్నావు, నేను వదలను, మళ్ళీ
నువ్వు ఈ నీ శరీరం విడిచిపెట్టేటప్పుడు మళ్ళీ నేను వచ్చి నిన్ను చూస్తాను, అంతేకాకుండా ఎప్పుడైనా అవసరమైతే నువ్వు తలుచుకుంటే నేను వస్తానని చెప్తాడు. కానీ భీష్ముడు కూడా అక్కడ తెలుసుకోడు లాస్ట్ లో మళ్ళీ. అందుకనే లాస్ట్ లో మనకి ఇది మళ్ళీ దర్శనం అవుద్ది. భీష్మదేవుడు నాకు దాహం వేస్తుంది అన్నప్పుడు పక్కన నీళ్ళు తీసుకొస్తే కృష్ణుడు అంటాడు, లేదు లేదు పాతాళ గంగ తీసుకురండి అని చెప్తాడు. అప్పుడు అర్జున్ బాణం వేసి కొడతాడు. కొట్టినప్పుడు గంగాదేవి మళ్ళీ వస్తుంది చూడడానికి. మాట ఇచ్చింది కదా, నేను మళ్ళీ లాస్ట్లో నేను వస్తాను, వచ్చి చూస్తాను అని చెప్పి. దాని ప్రకారం ఆ విధంగా అది కృష్ణుడు తెలుసు కాబట్టి కృష్ణుడు బాణం వేసి గంగను తెప్పిస్తాడు. సో ఆ విధంగా అది జరుగుతుంది లాస్ట్లో. సో ఆ విధంగా అప్పుడు సంతుడు ఎంతో ఆనందపడిపోతాడు. ఫోన్లో నాకు నేను మంచి కూతురు దొరికాడు అని చెప్పి ఆయనకి ఘన స్వాగతం పలుకుతాడు. పౌరులందరూ ఎంతో ఆనందపడతారు. భీష్మదేవుడు ఎలాగంటే ఇంకా ఆ భీష్మదేవుడు చూడగానే వయసులో పుత్రులు అంటాడైనా సరే వాళ్ళందరికీ తండ్రి భావన కలుగుతుంటుంది. ఇంకా మన జీవితాలు ధన్యమయ్యాయి, మనం చింతించాల్సిన అవసరం లేదు, మన కష్టాలు వెళ్ళిపోయాయి, నేను మన సుఖంగా ఉండొచ్చు అని చెప్పి అందరూ ఆ భావనలో ఉంటారు. సో ఆ విధంగా పెరుగుతున్నాడు. ఒకరోజు సంతుడు మళ్ళీ గంగా నదిలో విహారానికి వెళ్తాడు. రోజు వెళ్తుండేవాడు, వెళ్ళి చేస్తుంటే ఒకసారి వెళ్తున్నప్పుడు ఆసారి వాళ్ళ బోటు మ్యాన్ ఉండడు, నా తప్పేవాడు నడిపేవాడు ఉండడు. ఉండకపోతే ఆయన బదులు ఆయన కూతురిని పంపిస్తారు, సత్యవతిని. ఈయన ఎంతో చింతిస్తుంటే గంగాదేవిని గుర్తు చేసుకుని ఆ ఆమె యొక్క అందాన్ని గుర్తు చేసుకుని ఆ అందాన్ని చూడగానే ఆమెకి గంగాదేవి యొక్క అందం గుర్తుకు వస్తుంది. గుర్తుకొచ్చి ఇంకా చింతిస్తూ ఉంటాడు. ఒక సత్యవతి చాలా ఓదారుస్తుంది, చాలా యూనో చాలా మంచిగా సేవ చేసి ఆయన ఓదార్చి అని పంపిస్తుంది. దానికి ఆయన ఆకర్షితుడైపోయి ఆమె మీద మనసు పెట్టుకుంటాడు. ఇంకా వెంటనే అడుగుతాడు, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి. అంటే ఆమె చూసిన ఆ సేవ చేసిన భావానికి దానికి ఆయన నేను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ సిగ్గుపడి నాదేం లేదండి, మా తండ్రి గారు నిర్ణయం, నా నిర్ణయం, ఆయనతో మాట్లాడుకోండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్తాడు, వెళ్ళి ఆ చేపలు ఆ బోటు నావ దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంటే ఆయన అంటాడు, మా అమ్మాయికి రాజవైభవం ఉంది, మా అమ్మాయికి పుట్టిన సంతానం రాజులు చక్రవర్తులు అయ్యే భాగ్యం ఉందని చెప్పి జ్యోతిష్కులు చెప్పారు, అంచేత నేను మీకు ఇవ్వలేను అంటాడు. అంటే అదేంటి, నేను కూడా రాజునే కదా, మీ అమ్మాయి రాణి అవుతుంది, ఇంకేం కావాలను. రాణి అవుతుంది కానీ వాళ్ళ పిల్లలు రాజులు అవ్వలేరు కదా, ఎందుకంటే మా అబ్బాయికి పుట్టిన పిల్లలు కూడా రాజులు అవుతారని చెప్పి రాసింది కాబట్టి. ఎందుకు అవ్వలేరంట, ఆల్రెడీ నీకు ఒక కొడుకున్నాడు దేవవ్రతుడు, పెద్దవాడుగా ఆయనకే రాజ్యం దక్కుతుంది తప్ప మా అమ్మాయి పిల్లలకి తక్కరు కాబట్టి నేను నీకు ఇవ్వలేను. ఈయన కూడా దేవవ్రతుడు కాదు అనడానికి ఇష్టం ఉండదు, ఎందుకంటే దేవవ్రతుడు అంటే అంత మంచి పిల్లవాడికి లేడు. అంచేత ఇంకా వీళ్ళమ్మాయి అంటే సత్యవతి పుట్టిన పిల్లలకి నేను రాజు చేస్తానని చెప్పలేక, అలాగని చెప్పి ఆయన వదులుకోలేక వచ్చేస్తారు మదన పడుతూ. ఇంకా అక్కడి నుంచి ఆ మదన్ తోటి తిండి సరిగ్గా తినడం లేదు, సరిగ్గా మాట్లాడడం, ముభావకంగా ఉంటాడు అందరితో. వైద్యులు అందరూ పరిశీలిస్తూ ఉంటారు, ఏమైనా అంటే మంత్రులు పిలిపిస్తారు, ఆయనకైనా ఒంట్లో బాగాలేదేమో చెప్పి వైద్యులు పరిశీలించి అన్ని బాగానే ఉన్నాయి. నాకు తెలిసి రాజు ఏదో మనోవ్యాకులంతో ఉన్నారు, అంచేత ఈ విధంగా ఆయన అనారోగ్య పాలవుతున్నారని చెప్పి చెప్తారు. ఇంక మంత్రులందరూ కలిపి ఆరాధిస్తారు, ఏమైందని ఏమి పలు రకాలు ఇస్తుంటే చాలాసేపు చెప్పడానికి ఇష్టపడ్డు. లాస్ట్కి ఒక సన్నిహిత మంత్రితో చెప్పుకుంటాడు తన బాధ. ఇలాగిలాగా తను సత్యవతి అన్న అమ్మాయిని ప్రేమించినట్టు, మనసున ఆమెకి వివాహం ఆడుకుంటున్నట్లు, కానీ ప్రాబ్లం ఇది, అంచేత నేను దేవవ్రతుని కాదనలేను,
అంచేత నేను ఆ వివాహం చేసుకుని కానీ ఈయన అన్నాడు. అది ఆ నోట ఈ నోట వచ్చి దేవవ్రతుడు తెలుస్తుంది. దేవవ్రతుడు తెలిస్తే దేవవ్రతుడు వెంటనే, అరే మా తండ్రి గారు నా కోసం మా తండ్రి గారు బాధపడుతున్నారా, ఇప్పుడు నేనే అన్ని దాన్ని సెట్ చేస్తానని చెప్పి ఆయన తిన్నగా ఆ నావికుడి దగ్గరికి వెళ్తాడు, నా బోటు నడుపుకునే వాడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి చెప్తాడు, ఇలాగ నేను సంతన మహారాజు యొక్క కొడుకుని అని చెప్పి. ఓ, నువ్వు పోయావు, ఇప్పుడు నువ్వు పోయావు, మీ నాన్న పోయారు, ఇప్పుడు నువ్వు వచ్చావా, నువ్వు కూడా మా అమ్మాయిని చూసి మనసు పడ్డావా అంటాడు ఎగతాళిగా. దానికి దేవరతుడు అంటాడు, లేదండి, నేను మీ కాలు పట్టుకుని ప్రాధేయపడుతున్నాను, దయచేసి మీరు ఏమనుకోకుండా మా తండ్రి గారికి మీ అమ్మాయిని ఇచ్చి వివాహానికి అన్ని ఏర్పాట్లు చేయండి, ఆమెకు ఎటువంటి లోపల లేకుండా నేను చూసుకుంటాను. ఎందుకు చూసుకోవు, తర్వాత రాజు అయ్యేది నువ్వేగా, నువ్వు రాజ్యాన్ని వదులుకుంటావు ఏంటి, ఎంతైనా మా అమ్మాయి పిల్లలందరూ సవత పిల్లలుగా ఉండాల్సింది తప్ప రాజు పిల్లలుగా ఉండలేరు కదా అంటారు. ఏమిటి మీరు మాట్లాడుతున్నారు అంటే అప్పుడు చెప్తాడు, ఇలాగెనగా అని, మా అమ్మాయి పుత్రులు రాజులు అవుతారని రాసి ఉంది, చేత అలాగే ఎవరి వల్లనైతే రారాజులు అవుతారో వాళ్ళకి ఇచ్చిన పెళ్లి చేస్తాను, అందుకని తప్ప వేరే వాడికి ఎవరికి ఇవ్వలేను. ఓ, అంతేనా, దానికే ఉంది, అయితే నేను ఇప్పుడే తక్షణమే నేను నా రాజ్య ఆ, రాకుమారు యొక్క దీన్ని నేను త్యాగం చేసేస్తాను. రారాజు రారాజు అంటే రాజకుమారుడు, ఆయనే కదా రాజకుమారుడు, ఇంకెవరు లేరు. రాజకుమారుడుగా నేను తిరస్కరిస్తాను, నేను దాన్ని త్యాగం చేసి నేను రాజును అవను, మీ అమ్మాయికి ఎవరైతే పుట్టారో వాళ్ళే రాజు అవుతారని చెప్పి చెప్తాడు. అప్పుడు మళ్ళీ తెలివి అంటాడు, ఓకే నువ్వు ఒప్పుకోవు, కానీ మా అమ్మాయికి పిల్లలు పుట్టి వాళ్ళు పెద్దలు అయ్యేలోపు నువ్వు ఆల్రెడీ నీ పిల్లలు పుడతారు, అప్పుడు వాళ్ళు పెద్దలు అవుతారు కదా, నువ్వు వదులుకోవచ్చు, కానీ మీ పిల్లలు ఎందుకు వదులుకుంటారు, అప్పుడు వాళ్ళు రాజులు అవుతారు, ఇక మా ఎప్పటికైనా సరే మా వంశం అంతా దీని కింద ఉండాల్సిందే, అయితే నేను ఒప్పుకొని అంటాడు. అప్పుడు అలాగంటాడు, మీకు ఆ భయం ఉంటే అసలు నేను పెళ్ళే చేసుకుని అంటాడు, నిన్న బ్రహ్మచారిగా ఉండిపోతాను అంటాడు. ఇక నాకు వెళ్ళేటప్పటికి ఇంకా అదే చెప్తాడు, ఇంకా దిక్కులు అష్టపాలకులు దేవతలు సూర్యచంద్రాదులు సాక్షిగా నేను చేసేటప్పటికి మొత్తం అంత విశ్వం అంతా ఒకసారి భోర్మను ఘోషిస్తుంది ఆ ఆ శబ్దం తీసుకుంటాడు. దాంతో ఆయన ఇంకా సంతుష్టై సత్యవతికి ఇచ్చి ఆ, సత్యవతిని సంతనికి ఇచ్చి పెళ్లి చేయడానికి నిర్ణయించుకుంటాడు. ఆ విషయం సంతనికి తెలుస్తుంది, తన కోసం తన రాజ్య పదవిని కాదు తన సంసార జీవితాన్ని కూడా త్యాగం చేశాడు. అది విని సంతన మహారాజు, నాకు అసలు ఈ పెళ్ళే వద్దు, నాకు నీకంటే ఎవరు ఎక్కువ లేదు, నాకు ఈ పెళ్ళి వద్దు వద్దు, నువ్వు పెళ్లి చేసుకోవాల్సింది అంటాడు. అప్పుడు లేదు, నేను స- నేను ప్రతిజ్ఞ తీసుకున్నాను, దాన్ని నిలబడి తీరుతాను చెప్పి ఆయన భీష్మించి కూర్చుంటాడు, అందుకని దాని పేరు భీష్ముడు అని పేరు వచ్చింది. మీరు పెళ్లి చేసుకుంటారో చేసుకోవాలి, మీ ఇష్టం, మీ ఇష్టం, కానీ నేనైతే శపథం చేస్తున్నాను కాబట్టి నేను ఇంకా వివాహం చేసుకుంటానని చెప్పి భీష్మించుకుని కూర్చున్నాడు కాబట్టి ఆయన పేరు భీష్ముడు అని వచ్చింది. దేవరతులు భీష్ముడు అయ్యారు. ఇంక చేసేది లేక నేను చేసుకోకపోయినా ఆయన అనుకుండిపోతాడు కాబట్టి కనీసం నేను చేసుకుంటే కనీసం సుఖపడతా అని చెప్పి ఆయన పెళ్లి చేసుకుంటాడు, వివాహం చేసుకుంటాడు. అప్పుడు ఆయన యొక్క ఈ తండ్రి ప్రేమకి ఆయన సంతోషించి ఆయన వరాన్ని ఇస్తాడు. నేను వరం ఇవ్వాలనుకుంటున్నాను వేరంటే నీకు ఇష్టామృత్యు లభించుగాక అని చెప్పి, అంటే ఇష్టం అంటే ఆయన ఎప్పుడు ఇష్టపడితే అప్పుడే మృత్యు వస్తుంది, అంతవరకు మృత్యు రాదు. ఇష్టామృత్యు నేను నీకు ప్రసాదిస్తున్నాను అని చెప్పి ప్రసాదిస్తాడు. ఆ విధంగా భీష్ముడు ఇచ్ఛా మృత్యువుని పొందుతాడు. ఆయన ఎప్పుడు ఇష్టపడితే ఎప్పుడు ఆయన కోరుకుంటే అప్పుడే ఆయన మరణం వస్తుంది, లేకపోతే లేదు. అది సంతన మహారాజు భీష్మదేవుడికి ఇచ్చిన వరం. ఈ విధంగా భీష్ముడు అయ్యాడు.
ఇంకా అక్కడ నుంచి తెలిసిందే సత్యవతికి పిల్లలు పుడతారు, వాళ్ళు రాజులు అవుతారు, ఇంకా అదంతా స్టోరీ. ఇక భీష్ముడు ఇక్కడ చిన్నప్పటి నుంచి కూడా, అంటే ఇక గంగాదేవి దగ్గర నుంచే అప్పటి నుంచి ఆయన కృష్ణ భక్తుడు. ఇక కృష్ణుడికి యూనో ఎప్పుడు సేవ చేసుకోవట్లేదు. అందుకనే రాజసూయ యజ్ఞంలో అగ్రతాంబూలం ఎవరికి ఇవ్వాలి, అగ్రపూజ ఎవరికి చేయాలి, అగ్రపూజ అంటే అందరికంటే ఉత్తముడు ఎవరైతే ఆ రాజుని లేకపోతే ఆ వ్యక్తిని ఫస్ట్ పూజిస్తారు. పూజించి సత్కరించి ఆయన తాంబూలాలు అన్ని ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళందరికీ సత్కారం జరుగుతుంది. ఆ తాంబూలం ఎవరికి ఇవ్వాలంటే సహదేవుడు ప్రపోజ్ చేస్తాడు, ఏమైనా అది కృష్ణుడికి ఇవ్వాలని చెప్పి, కృష్ణుడు మించిన ఎవరు లేరని. లేరు అనగానే వెంటనే భీష్ముడు లెగుస్తాడు అట. లేచి సభాష్ సహదేవ్, ఈయన మించిన వాడికి ఎవరు లేడు, ఎవరైనా సరే దీన్ని కాదంటే వాడు నా ఖడ్గానికి గురి అవుతాడని చెప్పి కత్తి తీసి నిలబడతాడు వాడు. అదొక్క చోటే కృష్ణుడికి భీష్ముడు డైరెక్ట్ గా సేవ చేసింది. ఆ భీష్ముడు అలా నిలబడేటప్పటికి ఎవరు కూడా ఇంకా మాట్లాడరు. ఆ విధంగా అగ్రపూజ కృష్ణుడికి జరుగుతుంది. అంటే జరుగుతుంది ఆ విధంగా భీష్ముడు తన యొక్క ప్రేమని భక్తిని వ్యక్తపరుచుకున్నాడు. ఆ ఒకే ఒక అవకాశం భీష్ముడు దొరుకుతుంది, కృష్ణుడికి సేవ చేసుకునే అవకాశం. ఇంకెక్కడ కూడా భీష్ముడికి కృష్ణుడికి మధ్య సంభాషణ కానీ ఇచ్చిపుచ్చుకోవడం కానీ ఇంకేం జరగవు. అది కూడా వాళ్ళిద్దరి మధ్య జరగలేదు, కానీ కనీసం ఆ విధంగా వ్యక్తపరిచాడు. అంచేత భీష్ముడి యొక్క భక్తి అన్నది చాలా ఉత్తమమైన భక్తి. ఎందుకంటే ఆయన సేవకుడు, సపరేషన్, సర్వెంట్ ఇన్ సపరేషన్. ఆయన భగవంతుడి సేవలో ఉన్నాడు కానీ భగవంతుడితో దూరంగా ఉంటాడు. మిగతా భక్తులందరూ చూసుకుంటే ఎక్కడో చోట భగవంతుడికి సేవ చేసుకునే భాగ్యం కలుగుతుంది, కానీ భీష్ముడికి ఎక్కడ కూడా ప్రత్యక్షంగా సేవ చేసుకునే భాగ్యం ఎక్కడ కలగలేదు. అయినా సరే ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా కృష్ణుని విడిచిపెట్టలేదు. కృష్ణుడి యొక్క నడవడికి, కృష్ణుడి యొక్క కల్పనలకి, మనోకల్పనలకి అర్థం చేసుకుని దానికి అనుగుణంగా నడుచుకునే వ్యక్తి. అందుకని ఆయన ఫస్ట్ క్లాస్ సర్వెంట్. ప్రభుపాద చెప్తారు 4 రకాల సర్వెంట్లు ఉంటారు. మొదటి వాడు ఏంటంటే గురువు చెప్పడానికి ముందే గురువు యొక్క మనసుని తెలుసుకుని సేవ చేస్తారు. రెండో రెండో సెకండ్ క్లాస్ సర్వెంట్ ఏంటంటే గురువు చెప్పిన తర్వాత కరెక్ట్గా చేస్తారు. థర్డ్ క్లాస్ సర్వెంట్ ఎవరంటే గురువు చెప్పితే ఎంత చెప్పాడో అంత చేస్తాడు. ఫోర్త్ క్లాస్ వాడు గురువు చెప్పినా సరే చేయడు, పోస్ట్పోన్ చేస్తూ ఎలా స్లో చేసి నెమ్మదిగా నానుస్తూ చేస్తాడు. ఏదో 4 రకాల సేవకులు ఉంటారు. ఈయన ఫస్ట్ క్లాస్. కృష్ణుడి యొక్క మనసును తెలుసుకొని, కృష్ణుడు చెప్పడానికి ముందే కృష్ణుడి యొక్క మనసు తెలుసుకొని దానికి అనుగుణంగా నడుచుకునే వ్యక్తి ఈయన. ఇక్కడ సత్యవతికి 2 పుత్రులు పుడతారు. వాళ్ళిద్దరూ చిత్రాంగదుడు, విచిత్ర వీర్య. వాళ్ళకి వివాహం వయసు వచ్చినప్పుడు అదే సమయంలో కాశీరాజు తన పుత్రికలకి వివాహ స్వయంవరం ప్రకటిస్తాడు. కానీ ఆ స్వయంవరానికి వీళ్ళని ఎవరిని పిలవలేదు, ఎవరిని కురువంశవాన్ని పిలవలేదు. దానికి భీష్ముడు కోపం వస్తుంది. కోపం వచ్చి కాశీరాజు దగ్గరికి వెళ్ళి, ఆయన ముగ్గురు కుమార్తెలు అన్నమాట, అంబ, అంబిక, అంబాలి.
వీళ్ళు ముగ్గురు. ఆ ముగ్గురులో పెద్ద ఆమెన అంబ సాల్వుని తోటి ప్రేమలో ఉంటుంది. అంచేత వాళ్ళిద్దరూ అనుకుంటారు, ఓకే స్వయంవరంలో నేను నిన్ను, అంటే స్వయంవరం అంటే ఏంటి, ఆమె దండ పట్టుకొని తిరుగుతుంది, అక్కడ వాళ్ళు ఒక్కొక్కళ్ళు రాజు కోసం వివరిస్తూ చెప్తుంటారు, ఎవరు నచ్చితే వాళ్ళకి ఆమె దండేస్తారు. సో ఆ విధంగా చెప్పినప్పుడు సాల్వుడి దగ్గరికి వచ్చేటప్పటికి, సో సాల్వుడిని ఆమె తెలుసు, సెలెక్ట్ చేసుకుని వివాహం ఆడాలని చెప్పి వాళ్ళు నిర్ణయించుకుంటారు. కానీ ఈ లోపే ఈయన వాళ్ళ ముగ్గురిని కిడ్నాప్ చేసుకుని తీసుకొచ్చేస్తాడు భీష్ముడు. సాలుడు పాపం యుద్ధం చేస్తాడు, భీష్ముడు ఆయన్ని ఓడించేసి అవమానపరిచి తీసుకొస్తాడు. తీసుకొచ్చేస్తాడు, ముగ్గురిని తీసుకొచ్చేసేటప్పటికి వచ్చిన తర్వాత వివాహాన్ని కోసం చూస్తున్నప్పుడు అంబ కన్నీళ్ళతో ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు భీష్ముడు అడుగుతాడు, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అంటే చెప్తుంది, ఇలాగ నేను సాల్వుడు ఇద్దరు ప్రేమలో ఉన్నాం, నేను ఆయన వివాహం చేసుకోవాలనుకున్నాను, కానీ నువ్వు బలవంతానికి తీసుకొచ్చావు, అంచేత నా వివాహం అంతా ఇదైంది అంటారు. ఓ సరే, ముందు చెప్పండి, నేను ఎక్కడ వదిలేసేవాడిని కదా, నాకు తెలియదు, అది కానీ నాకు ముగ్గురు అవసరం లేదు, ఇద్దరే కావాలి, అంచేత నువ్వు ఫ్రీ, నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఎంతో మర్యాదపూర్వకంగా పల్లకి ఇచ్చి సైన్యాన్ని ఇచ్చి వెనక్కి పంపిస్తాడు. మిగిలిన అంబిక అంబాలిక వీళ్ళిద్దరికి ఈ చిత్రవీర చిత్రాంగదకి ఇచ్చి వివాహం చేసేస్తాడు. అక్కడ అంబ చాలా ఆనందపడుతూ పరిగెట్టుకుని సాల్వ దగ్గరికి వెళ్తాడు. నేను వచ్చేసాను స్వామి, మన ఇద్దరు వివాహం చేసుకుందాం. సాల్వుడు కోపం, నాకు అవసరం లేదు, ఎంగిల్ తిండి నీకు అవసరం లేదు అంటాడు. అరే ఎంగిల్ తిండి ఏం లేదు, అసలు అసలు ఆయన నన్ను ఏం చేయలేదు, ఉం? నేను ఆయన వేడుకుంటే ఆయన వదిలేశాడు అని చెప్పి, ఏదైనా పరాయి గుమ్మం ఎక్కిన వాళ్ళని నేను స్వీకరించేంత అధముణ్ణి కాదు, అందులో నన్ను అవమానపరిచి తీసుకెళ్ళినాడు, నాకు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ నేను అంగీకరిస్తాను, నాకు అవసరం లేదని చెప్పి పంపించేస్తాను. ఎంత బతిమలాడినా సరే అంబ చాలా బతిమలాడుతుంది, వేడుకుంటుంది, కానీ సాలుడు ఒప్పుకోడు, తిరస్కరిస్తాడు. ఇంక చేసేది లేక మన వెనక్కి వస్తుంది. వెనక్కి వస్తే వచ్చి భీష్ముడు చెప్తుంది జరిగిందంతా. భీష్ముడు కోపం చేయా ఇప్పుడు ఆడిని చంపేస్తానని చెప్తాడు. అప్పుడు అమ్మ అంటుంది, చంపేసి లాభం ఏంటి, చంపితే నేను పెళ్లి చేసుకో, ఆయనతో పెళ్లి జరగదు, బతికినా ఆయన పెళ్లి చేసుకోడు, ఏ విధంగా చూసినా అప్పుడు నాకు ఆయన చంపినా ఒకటి చంపపోయినా ఒకటి, ఎందుకంటే నా పెళ్ళి అయితే అవ్వదు అనగానే కొద్దిగా శాంతపడతాడు, ఆవేశం తగ్గించుకుంటాడు, శాంతపడతాడు. ఏం చేయమంటా ఉంటాడు అంటే అంటారు, నీ కారణంగా నా వివాహం ఆగిపోయింది కాబట్టి, సారీ, నా వివాహం ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు నువ్వు నన్ను వివాహం చేసుకో అని చెప్తాడు. అప్పుడు అంటాడు, లేదు నా వివాహం జరిగే ప్రసక్తి లేదు, నేను అజన్మ బ్రహ్మచారిగా ఉండాలని శపథం చేసుకున్నాను కాబట్టి నేను దాని ప్రకారం నేను వివాహం చేసుకోలేను అని చెప్పి చెప్పాడు. చెప్తే నువ్వు చేసుకోవాల్సింది అని చెప్పి ఏమంటుంది, ఎంత చేసినా సరే ఇంకా ఆయన ఒప్పుకోడు. ఒప్పుకోకపోతే ఇంకా ఇలా లాభం లేదని చెప్పి ఆమె తెలివిగా ఏం చేస్తుంది, భీష్మదేవుని యొక్క గురువు గారైన పరశురాముడి దగ్గరికి వెళ్తుంది. పరశురాము దగ్గరికి వెళ్ళి తన యొక్క బాధ నివేదన అంతా చెప్పుకుంటారు. ఓ ఇంతేనా, ఈ మాత్రం నువ్వు ఎందుకు అంత చింతిస్తావు, నేను ఒక మాట చెప్పానంటే నా మాట కాదండు భీష్ముడు, ఆ దేవవ్రతుడు, ఇప్పుడే నేను పిలిపించి చెప్తాడు అని ఇద్దరు ఆమె తీసుకుని భీష్ముడి దగ్గరికి వస్తాడు. వచ్చి భీష్మ అనగా అది దేవవ్రత అనగానే పరిగెట్టుకు వస్తాడు, వచ్చి గురువు గారు మీరేంటి ఇలాగ వచ్చారు అని చెప్పి, వెనకాల అమ్మని చూడగానే ఏదో డౌట్ వస్తుంది. అది చెప్తాడు, అన్ని సాధారణంగా సత్కరించి కాలు కడిగి నీళ్ళు వేసుకుని అన్ని చేసిన తర్వాత, మీరు మీరు ఇంత శ్రమ తీసుకుని రావాల్సిన అవసరం పట్టింది, ఏమిటో అంత అంత ముఖ్యమైన కార్యం ఏముంది, నన్ను పిలిపించుకోకుండా మీరు వచ్చారంటే ఏదో పెద్ద కార్యం మీద వచ్చి ఉంటారు, ఏటో కార్యం చెప్పండి అంటారు. ఏమి లేదు, ఇక్కడ అమ్మ ఈమె ఇలా జరిగిందట, అంచేత ఈమెను వివాహం చేసుకోవాల్సిందిగా నేను గురువుగా ఆజ్ఞాపిస్తున్నాను అంటాడు. అంటే అది జరగని పని అంటాడు. ఎందుకు జరగదంటాడు, నేను ఆల్రెడీ శపథం తీసుకున్నాను, నా వ్రతం అది, నేను బ్రహ్మచారిగా ఉంటాను, అంచేత నేను
ఆ వ్రతాన్ని వదిలి నేను ఈరోజు ఏమని వివాహం చేసుకోలేను. నేను గురువుగా ఆదేశిస్తున్నాను, మీరు గురువుగా ఆదేశించిన ఏమైనా సరే నేను గురువుగా ధిక్కరించాను. నువ్వు ఆమె వివాహం చేసుకోకపోతే నువ్వు ఆమె వివాహం చేసుకుంటావు, లేకపోతే నాతో యుద్ధం చేస్తావు అంటాడు. గురువుతో యుద్ధం చేయడం అంటే ఇంకా పెద్ద పాపం. నేను ఆ యుద్ధం చేయడానికైనా సంసిద్ధం అవుతాను, కానీ నేను నా వ్రతాన్ని వదులుకోలేను అంటాడు. అయితే యుద్ధం చేద్దాం. పరశురాముడు ఎంత ఎంత ఇదంటే, ఆయన మామూలుగా మనోవేగంతో బాణాలు వేస్తాడు, అలిసిపోతే వాయు వేగంతో బాణాలు వేస్తాడు. అది ఆయన తాలూకా నేర్పడతాను, యుద్ధంలో నేర్పడతాను. అటువంటి వ్యక్తితోటి భీష్మదేవుడు యుద్ధం చేయడానికి తలపడుతున్నాడు. అర్థం చేసుకోవాలి భీష్మ తర్వాత ధైర్యం ఎంత అన్నది. ఇక ఇద్దరి మధ్య యుద్ధం మొదలైంది. ఎవరిని ఓడించలేకపోతున్నారు. అంటే దాన్ని బట్టి భీష్మదేవుడు తాలూకా యుద్ధ నైపుణ్యత ఏంటన్నది మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి వ్యక్తి కానీ నిజంగా అదే స్పీడ్ తోటి అదే దీంతో యుద్ధం చేస్తే మహాభారత యుద్ధంలో పాండవుల సైన్యాన్ని మొత్తాన్ని ఒక రోజులో ఆయన నాశనం చేసేయగలరు. కేవలం పాండవుల మీద ఉన్న మమకారం కొద్దీ ఆయన ఆ విధంగా యుద్ధం చేయలేరు. సో ఇద్దరు యుద్ధం చేసుకుంటుంటారు. అందుకనే దుర్యోధనుడు భీష్మ దగ్గరికి వచ్చి తిడతాడు 5వ రోజు. 5 రోజులు వెయిట్ చేశారు. 5 రోజుల తర్వాత కూడా ఏం యుద్ధం తర్వాత రిజల్ట్ రావడం లేదు. ఈయన ఏమనుకుంటే 2 రోజుల్లోనే వచ్చేస్తుంది, ఎందుకంటే నా సమక్షంలో నా పక్షాన భీష్మదేవుడు ఉన్నాడు, భీష్మ పితామహుడు ఉన్నాడు. ఆయన తలుచుకుంటే ఆయన ఓడించేవాడు ఎవరు లేరు, ఆయన తలుచుకుంటే ఆయన ముందు ఎవరు నిలబడలేరు కూడా. యుద్ధం 2 రోజుల కథం అయిపోతుందని చెప్పి అనుకుంటాడు. కానీ 5 రోజులైనా యుద్ధం నేను తెరడం లేదు. దాంతో అర్థం చేసుకుంటాడు, భీష్మ పితామహ కావాలనే తన సంపూర్ణ స్థాయిలో యుద్ధం చేయడం లేదు, ఎందుకంటే పాండవుల మీద ఉన్న మమకారం. ఆయన ఎలాగైనా సరే రెచ్చగొట్టి ఏదో ఒకటి చేసి ఆయనతో యుద్ధం చేయించాలి. యుద్ధం చేస్తే నా విజయం తథ్యం అయిపోతుంది అని చెప్పి 6వ రోజు ఉదయాన్నే వెళ్ళి 6వ రోజు 6వ రోజు సాయంత్రం మళ్ళీ యథాతథంగా వెళ్ళి చెప్తాడు, తిడతాడు. మీరు నా ఉప్పు తిని నేను తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టే మనుషులు లాంటి వాళ్ళు మీరు అంటాడు. దుర్యోధన ఏమంటున్నావు అంటాడు. ఎందుకంటే నా ఉప్పు తిని నాకే ద్రోహం చేస్తున్నారు, నేనే ద్రోహం చేయలేదు, అందుకనే నాకు అన్యాయం పక్షంలో నేను యుద్ధం చేస్తాను తెలిసినా సరే నేను నీ పక్షాన్ని వదలలేదు అంటాడు. ఏం లాభం, బయటికి చూపించడం తప్ప లోపలంతా మీకు పాండవుల పక్షపాతి మీరు అంటే. లేదు అలాగేం లేదు, నేను యుద్ధం చేస్తున్నాను, మీరు యుద్ధం చేస్తే ఈ పాటికే యుద్ధం ఆ? మిమ్మల్ని ఎదుర్కొని మీ ముందు వాళ్ళందరూ నిలబడగలరా, అది చెప్తారు. దాంతో అలా రెచ్చగొట్టేటప్పటికి భీష్ముడు కోపం వస్తుంది. ఓకే, నీకు కావాల్సింది ఇదే కదా, 5 చంపడం కదా, చూడు ఈ 5 బాణాలు నేను మంత్రోపదేశంతో మంత్ర ఉచ్చారణతో నేను వీటిని ఉత్తేజపరుస్తున్నాను. ఈ 5 బాణాలతో రేపు ఆ 5గురిని సంహరిస్తాను అని చెప్తాడు. అనగానే దుర్యోధను పొంగిపోతుంటాడు. ఓహో ఓహో, నాకు కావాల్సింది అది, ఇంకెక్కడ రేపు యుద్ధం అయిపోయింది చాలు, ఇంకేం అవసరం లేదు అని చెప్పి. కానీ భీష్ముడు లోపల అనుకుంటాడు, పిచ్చోడా, నేను ఎన్ని వ్రతాలు తీసుకున్నా ఎన్ని వాగ్దానాలు చేసినా సరే అక్కడ కృష్ణుడు అంతసేపు ఎవరు ఏం చేయలేరు అని చెప్పి అనుకుంటాడు లోపల. ఆ? కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం, దుర్యోధనుడికి భీష్మ మీద డౌట్. ఏమో ఈయన పాండవుల పక్షపాతి, మళ్ళీ మనసు మార్చేసుకుని బాణాలు ఎక్కడ పడేయవచ్చు, లేదా ఏదో చేసుకోవచ్చు, లేదంటే ఆ, వాళ్ళకి ఇచ్చేయవచ్చు, ఎందుకు వచ్చింది నేను నా దగ్గర పెట్టుకొని చెప్పి, పితామహ మీరు ఏమనుకోకపోతే ఆ బాణాలు నా దగ్గర ఉంచుకుంటాను, నేను కాస్త రేపు మీకు ఇస్తానని చెప్తాడు. అలాగే అంటాడు. అంతే, ఎంతో ఆనందంగా ఆ బాణాన్ని ముద్దులాడుతూ తీసుకొస్తాడు దుర్యోధనుడు. తెచ్చి తన తల దగ్గరికి వచ్చి పడుకుంటాడు, తల దగ్గర పెట్టుకొని. ఎప్పుడైతే భీష్ముడు రేపు ఈ 5 బాణాలతో 5గుని వాగ్దానం చేస్తాడో కృష్ణుడు నిద్ర లేచిపోతాడు అక్కడ.
కృష్ణుడు తక్కువ మీదకి వస్తుంది. లేచిపోయి ఏం చేయాలి ఏం చేయాలి తల కొట్టుకుంటున్నాడు అటు ఇటు. ఏం చేయాలి తెలియక అర్జున్ లేపుతాడు. అర్జున లేగు లేగు అంటాడు. అర్జున్ అప్పటికి కలిసిపోయాడా, ఏమైంది కాదు కృష్ణ అంటాడు. లేగు 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 అంటాడు. తెల్లవారిపోయిందా అంటే లేదు. తెల్లవారలేదు లేదు మింగే ఉంటాడు. లేదు పెద్ద అపాయం వచ్చి పట్టాది మీద అంటాడు. కృష్ణ అనగానే అర్జున్ అంటాడు, నువ్వంటే నాకేం అపాయం చెప్పి మళ్ళీ వెళ్ళి పడుకుని పోతాడు. అది భక్తుడికి భగవంతుడి మీద ఉన్న నమ్మకం. అందుకనే ఎప్పుడైతే మనం అంత నమ్మకం పెడతామో, ఏదైనా అపాయం కానీ ఏదైనా కష్టం కానీ క్లేశం కానీ వస్తే మనకంటే ఎక్కువగా భగవంతుడు బాధపడుతూ ఉంటాడు. అందుకని అక్కడ అపాయం ఉందని తెలిసేస్తే అర్జున్ ఏమంటాడు, నువ్వు ఉంటాడు నాకే నుంచి ఆయన పడుకుంటున్నాడు. కృష్ణుడు మాత్రం నిద్ర పడ్డం లేదు దానికి. ఏం చేయాలా ఏ విధంగా దీన్ని తప్పించాలని చెప్పి ఆలోచిస్తాడు. మళ్ళీ అర్జున్ పడుకుని పోతే లెగు 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 ఈ అపాయం చెప్తే అబ్బాయి నా అపాయం నువ్వు ఉంటున్నావు నాకేం భయం అని చెప్తున్నాను కదా అంటే ఉన్నాను కాబట్టి చెప్తున్నాను లేకు అంటాడు. అంటే కృష్ణ అలాగేటప్పుడు లేస్తాడు. ఏం చేయాలి ఏమిటి అపాయం అంటాడు. భీష్ముడు రేపు మిమ్మల్ని మిమ్మల్ని సంహరిస్తాడు అంటాడు. అది జరిగే పని అయినా నువ్వు ఉంటుండగా అంటాడు. భీష్ముడు తలుచుకుంటే చేస్తాడు అంటాడు కృష్ణుడు. ఇప్పుడు ఏం చేద్దాం అందుకనే నేను లేపుతున్నాను లేక అంటాడు. ఏమైంది అంటాడు. నువ్వు వెళ్ళి దుర్యోధన దగ్గరికి వెళ్ళి 5 బాణాలు తీసుకురా అంటాడు. అర్జునుడు దొంగతనం చేయమంటావు అంటాడు. దొంగతనం నేను చేయమంటాను. వెళ్ళి దుర్యోధన అడుగు 5 బాణాలు కావాలని చెప్పు అంటాడు. అంటే అర్జున్ అంటాడు నేను అడిగితే ఇస్తానంటావా అంటాడు. ఎందుకు ఎవడు అరణ్యవాసంలో ఉంటుండగా దుర్యోధన్ని చిత్రాంగదుడు అనే ఒక యక్షుడు బంధించుకుని తీసుకెళ్తుంటే నువ్వు భీముడు వెళ్ళి రక్షించారు ఆయన్ని. అప్పుడు దుర్యోధను నీకు ఒక వరం ఇచ్చాడు. నీకేం కావాలని నేను కోరుకుంటా అని చెప్పి, నువ్వేం కోరుకుంటే అది నేను ఇస్తా అని చెప్పి. కానీ నువ్వు అన్నావు అవసరం లేదు నాకేం అవసరం లేదు దానికోసం చేయలేదని చెప్పి. ఇప్పుడు ఆ వరం నాకు కావాలని చెప్పి అడిగి 5 బాణాలు తీసుకొని చెప్తాడు. ఓ అర్థమైంది అంటే వెళ్తాడు. రాత్రి రాత్రి వెళ్తాడు. దుర్యోధన తలుపు కొడతాడు. దుర్యోధన లేస్తాడు. లేచేటప్పుడు ఇంకేముంది ఎదురుగా అర్జునుడు అన్నాడు. అర్జున ఏంటి ఈ సమయంలో రాత్రి రఘురావులో కూర్చో అంటాడు. కూర్చుంటాడు. ఏం కావాలంటే నేను పని మీద వచ్చాను అంటాడు. ఏమిటా పని ఇంత రాత్రి ఇప్పుడు ఏం పని ఉంది అంటాడు. నీకు గుర్తుందా నాకు ఒక వరం ఇచ్చాను ఎందుకు మర్చిపోతాను గుర్తుందంటాడు. ఆ వరం అడగడానికి నేను వచ్చానంటాడు. ఓ అడుగు ఇక రాజ్యమైన కావాలి తీసుకో రాజ్యం కావాలంటే ఇచ్చేస్తానంటాడు. అంటే అర్జున్ అంటాడు ఛీ నేను క్షత్రియుడిని నా రాజ్యాన్ని నేను యుద్ధం చేసే గెలుచుకుంటాను. మరి ఏం కావాలి నీకు అంటాడు. ఏం కావాలో చెప్తే ఇస్తావా అంటాడు. ఇంక సంకోచం ఎందుకు నేను మాట ఇస్తున్నాను. నేను మాటను తప్పే మనిషిని కాదు. నీకేం కావాలి నిర్భయంగా అడిగంటాడు. అనగానే అంటాడు అయితే నాకు 5 బాణాలు కావాలంటాడు. "ఆ?" అని చెప్పి ఆయన నోరు వదిలేస్తాడు. కానీ ఇంక తప్పదు మాట ఇచ్చేది కాబట్టి ఇంకా రోధిస్తూ రోధిస్తూ 5 బాణాలు తీసుకొచ్చి అర్జునుడికి ఇస్తాడు. అర్జునుడు తీసుకొచ్చి కృష్ణుడికి ఇచ్చేసి పడుకుని పోతాడు. కృష్ణుడు కూడా పడుకుని పోతాడు. అక్కడ ఆదిత్య పడుకుని ఈయన నిద్ర లేకపోయింది. ఇంతకు ముందు అది కృష్ణుడికి నిద్ర లేదు. ఇప్పుడు దుర్యోధన నిద్ర లేదు. నెక్స్ట్ డే ఉదయానికి భీష్ముడు రెడీ అయిపోయాడు. తయారైపోయాడు యుద్ధానికి సంసిద్ధం అయిపోయి దుర్యోధనకు వచ్చాడు. దుర్యోధన ఇవ్వ బాణాలు ఇవ్వు ఈ రోజు వాళ్ళ 5 సంహరిస్తానంటాడు. దుర్యోధన తలదించుకుని ఇలా కళ్ళు చేతులు కట్టుకుని తలదించుకుని నిలబడతాడు. దుర్యోధన తొందరగా ఇవ్వు ఈ రోజు నిన్ను ఆనందపరుస్తా ఉంటాడు. ఆయన సరే దుర్యోధన కదలడం లేదు. దుర్యోధన ఏమైంది అలా నిలబడ్డావు అంటాడు. అంటే దుర్యోధన తలదించుకుని బాణాలు లేవు అంటాడు. లేవా ఏమైంది అంటాడు. రాత్రికి అర్జున్ వచ్చి తీసుకెళ్ళిపోయాడు అంటాడు. ఆ అర్జున్ తీసుకెళ్ళాడా. ఇదంతా నాటక కృష్ణుడికి చేసిన పని అని చెప్పి కృష్ణుడు ఇప్పుడు నా వాగ్దానం
చెడేటట్టు చేశాడు. ఆయన ఏమి తీసుకున్న వాగ్దానం ఈ రోజు చంపుతా అని చెప్పి అది చెడేటట్టు చేశాడు కాబట్టి ఈ రోజు కృష్ణుడి వాగ్దానాన్ని కూడా నేను చెడగొడతాను. ఏమిటి ఆ వాగ్దానం? కృష్ణుడు నేను ఆయుధం పట్టను అంటాడు. అంచేత ఆ వాగ్దానాన్ని ఈ రోజు నేను యుద్ధం ఎలా చేస్తానంటే అయితే అర్జునుడైన ప్రాణం విడిచిపెట్టాలి, లేదంటే కృష్ణుడైన తన వాగ్దానం వదులుకోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది అంటాడు. అనగానే కృష్ణుడు మనం కృష్ణుడు ఏంటో పడుతుంది ఇంకొక పాపం. మనం అనుకుంటాం ప్రాబ్లమ్స్ మనకే అని, కానీ భగవంతుడి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. భగవంతుడు కూడా ఇలా కట్టలో పడుతూ ఉంటాడు. అది భక్తుల మధ్యలో ఒక పక్క అర్జునుడు భక్తుడే, ఇంకో పక్క భీష్ముడు భక్తుడే. వాళ్ళిద్దరి మధ్య పంతాల్లో ఈయన నలిగిపోతున్నాడు. కొన్ని అర్జున్ వదిలేసుకుందాం అంటే అర్జున్ భక్తుడు, కొన్ని అర్జున్ కాదు అర్జున్ రక్షించుకుందాం అంటే భీష్ముడు తన ఆ మాటను వదులుకోవాలి. అది కూడా ఆయనకి ఇష్టం లేదు. ఇది ఇద్దరిని రక్షించాలి, ఇద్దరిని సంతృప్తిపరచాలి, ఇద్దరిని కాపాడుకోవాలి. సో ఆలోచిస్తున్నాడు ఏం చేయాలా ఏం చేయాలా. ఇలా కాదు, నేను యుద్ధంలో అర్జున్ గారిని భీష్మదేవుడు ముందుగా నిలబెడితే భీష్మ ఖచ్చితంగా చెప్పిందంతా చేస్తాడు అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ నుంచే అసలు భీష్మదేవుడు దరిదాపుల్లోకి రథం తీసుకెళ్ళలేదు అర్జునుడి. కానీ భీష్మదేవుడు కావాలని చెప్పి అర్జున్ ముందుకు వస్తున్నాడు రథం. అర్జున్ ఇలాగ వస్తుంటే భీష్ముడు ఇలాగ వస్తుంటే కృష్ణ అర్జున్ రథం వేరే చోట అక్కడికి వెళ్ళాలని తీసుకెళ్ళాలి, ఇక్కడ తీసుకెళ్ళాలి. భీష్ముడు వచ్చి ఏ అర్జున ఆగు నాతో యుద్ధం చేయని చెప్తుంటాడు. ఇలా అరుస్తుంటే కృష్ణుడు తెలియకుండా హే అర్జున నాకు యుద్ధం చేయాలి కదా వాళ్ళు అని చెప్పి అక్కడ తీసుకెళ్ళిపోయి ఇది తీసుకెళ్ళిపోతుండేవాడు. భీష్ముడు ఇంకా ఆయన్ని పెడుతున్నాడు, పిరికోడా పారిపోతున్నావా అది ఇది అని చెప్పి. పిరికోడా ఏంటి నేను ఎక్కడ పిరికోవాలని అంటాడు అర్జునుడు. అర్జున ముందు అవి కాదు ముందు ఇంటే మనం చేయాలని చెప్పి ఈ భీష్ముడిలోకి వస్తుంటే కృష్ణుడిలో పరిగెడుతుంటాడు. అసలు ఒక్క క్షణం కూడా భీష్ముడు నిలబడినిచ్చేవాడు కాదు రథాన్ని. అర్జునుడు కూడా ఏటో విచిత్రంగా ఈరోజు కృష్ణుడు విచిత్రంగా ఈరోజు రథాన్ని నడుపుతున్నాడు, ఎప్పుడు ఇలా నడపలేదని అనుకుంటున్నారు తప్ప నిజమేటో ఆయనకు తెలియదు. అప్పుడు ఇంకా భీష్ముడు ఇంక లాభం లేదు కృష్ణుడికి ఆ, ఇలా చేస్తే నేను ఈరోజు నేను వాగ్దానాన్ని వదులుకోవాలి, నా వాగ్దానం వదులుకోవాలి అంచేత కృష్ణుడికి నేను అర్జునుడికి నేను ఏదో ఒకటి చేసి ఆపాలి అని చెప్పి అర్జున్ని పరుష పదాలతోటి తన యొక్క అధైర్యపరుడుగా అవినీతిపరుడుగా యుద్ధం అంటే భయపడి పారిపోయేవాళ్ళగా వర్ణిస్తూ తిడుతూ ఉంటాడు. అది చూసేటప్పుడు అర్జునుడి కోపం వస్తుంది. కృష్ణ ఆగు రథం నాకు, నేను రోజు విష్ణుది యుద్ధం చేయాల్సింది అంటాడు. ఇంకేముంది, భక్తుడు ఆజ్ఞాపిస్తే భగవంతుడు దాన్ని జవాబు దాటలేడు, అంతే కట్టుదిట్టు అయిపోతాడు. అయిపోయి చేసేది లేక అర్జున్ ముందు భీష్మ ముందు అర్జునుడి రథాన్ని నిలబెడతాడు. అంతే, ఇంకా భీష్ముడు చెలరేగిపోతున్నాడు. అర్జునుడు బిత్రమొహం వేసుకుని చూస్తున్నాడు, బిత్రపోయాడు. ఏం చేయాలో అర్థం అవడలేదు. ఎంత చేసినా ఏ అస్త్రం తీసేలోపే అస్త్రాన్ని ఎరగొట్టేస్తున్నాడు. ధనుష్ తీసేలో ఏదైనా ఇంకోటి ఏదో వదిలితేలోపే ఆ అస్త్రాన్ని అక్కడే ఎరగొట్టేస్తున్నాడు, నిర్వీర్యం చేస్తున్నాడు. ఇలాగ అర్జునుడికి ఒక అవకాశం కూడా ఇవ్వడం లేదు ఏం చేయడానికి. అప్పటికే అర్జునుడు కూడా ఆ, ఏం చేయాలో అర్థం అవడం లేదు. దాంతోపాటు అయినప్పటికీ కూడా కృష్ణుడు అప్పటికి తన ప్రయత్నం చేస్తున్నాడు, అటు ఇటు రథాన్ని లాభం లేదని చెప్పి ఇంకా భీష్ముడు ఏం చేస్తాడు, కృష్ణుడు బాణాలు వేసి కొడుతున్నాడు. కృష్ణుడు బాణాలు తగిన చోటల్లా గాయాలు అవుతున్నాయి, రక్తం కారుతుంది, చిందిస్తుంది. ఆ రక్తం తన బుగ్గల మీద ముఖం మీద ధోతి మీద పడుతుంది. ఈ విధంగా భీష్ముడు అర్జునుడి మధ్య యుద్ధం జరుగుతోంది. భీష్ముడు ఆలోచిస్తున్నాడు, నేను యుద్ధం ఏదో ఒక వంక చెప్పి
చేయకపోతే అర్జునుడు సంకటంలో పడేటట్టుగా ఉన్నాడు. అర్జునుడు ప్రాణం పోయేటట్టుగా ఉన్నాడు. ఎంత తప్పిద్దామో తప్పించలేకపోతున్నాడు. భీష్మ వచ్చి అర్జున్ తన బాణాలతోటి అర్జున్ని, కృష్ణుని ఇద్దరిని కూడా గాయపరుస్తున్నాడు. ఇంక లాస్ట్కి ఇంకా అర్జున్ మీద పూర్తిగా తన అస్త్రాన్ని వదిద్దామన్న టైంకి నేను ఇంక చేసేది లేక రథం దిగి అక్కడ ఇరిగిపోయి ఉన్న రథ చక్రాన్ని పట్టుకొని ఓ భీష్మ చూడు నేనేం చేస్తాను చంపేస్తాను చెప్పి ఎంత స్పీడ్గా పరిగెడుతున్నాడంటే ఆ స్పీడ్కి తన ఒంటి మీద ఉన్న ఒత్తిడి కూడా కింద పడిపోయింది. దాన్ని కూడా గమనించలేదట ఆయన. కింద పడిపోయింది దాని విషయం. ఎప్పుడైతే ఆయన అలా వచ్చాడో భీష్ముడు వెంటనే తన మరణ సాయి మీద లేచి సారీ మరణ సాయి అన్నాను రథాన్ని మీద లేచి వెంటనే రథం మీద ఉన్న తన బాణాన్ని అన్ని వచ్చేసి ఈయన నిలబడి రా కృష్ణ రా, నీకంటే నీ చేతిలో చావడం కంటే ఇంకే నాకేముంది, రా రా అని నన్ను విధించని చెప్తాను. అది చూసి అర్జునుడి కోసం అదే నా కోసం కృష్ణుడు తన సంవాదాన్ని తన వాగ్దానాన్ని వదులుకోవాల్సి వస్తుందే, నేను చచ్చినా సరే ఆ, ఏ విధంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను నా వలన నీ శాపం నీ వాగ్దానం బ్రేక్ అయ్యేటట్టు చేయడానికి లేదని చెప్పి కృష్ణ ఏం చేస్తున్నావు, ఆగు ఆగు అని చెప్పి దాన్ని కాలు పట్టించుకుంటాడు. కానీ కృష్ణుడు ఎంత ఆతృతగా ఉన్నాడంటే అది కూడా చూడలేదు. అర్జున్ కూడా లాక్కుని వెళ్ళిపోతున్నాడు. అర్జున్ కూడా లాక్కుని 10 అడుగులు వెళ్ళిపోతాడు. అంత అంత ఫాస్ట్గా అంత దీంట్లో ఉన్నాడు భక్తుని రక్షించాలని చెప్పి. భగవంతుడు ఏం చేసినా మల్టీ టాస్కింగ్. అక్కడ అది చేయడం వెనకాతలు ఏంటి? భీష్మదేవుని యొక్క కోరిక తీర్చడం. ఏంటి భీష్మదేవుని యొక్క కోరిక ఏంటి? అయితే అర్జున్ ప్రాణం వదిలిపెట్టాలి, లేదంటే కృష్ణ తన వాగ్దానాన్ని విడిచిపెట్టుకోవాలి. భీష్ముడు తెలుసు భగవంతుడు ఎప్పుడు కూడా భక్తుని విడిచిపెట్టడు. అవసరమైతే తన వాగ్దానం కాదు, తన జీవితాన్ని పరిసమాప్తి చేసుకుంటాడు కానీ భక్తుడి జీవితాన్ని మాత్రం నిలబెడతాడు అని తెలుసు. అంచేత కృష్ణుడు అర్జున్ వదులుకోలేక ప్రాణం నిలబెట్టడం కోసం కృష్ణుడు తన వాగ్దానం కూడా విడిచిపెట్టుకోవడానికి వెళ్ళాడు. అలాగే కృష్ణుడి యొక్క వాగ్దానాన్ని నిలబెట్టడం అనేది భక్తుల తాలూకా కర్తవ్యం. అంచేత కృష్ణుడు లాక్కుని వస్తుంటే కొంతసేపు అర్జున్ గట్టి పట్టుకుంటాడు. ఆగు కృష్ణ, ఆగు ఆగు అని. లేదు వదులు వదులు భారత అంటాడు. ఎందుకంటే యాక్చువల్గా నిజానికి అర్జునుడు కూడా భీష్ముడితోటి సంపూర్ణంగా యుద్ధం చేయడం లేదు, సగం మనసుతో చేస్తాను. ఎందుకంటే తన ప్రియమైన పితామహుడు, ఆయనకు శ్రేయోభిలాషి ఇవన్నీ ఉండడం చేత ఆయన కూడా పూర్తిగా మనస్ఫూర్తిగా యుద్ధం చేయడం, ఆయన కూడా సగం యుద్ధం చేస్తున్నాడు. దాన్ని కూడా బయట తీయాలి. అంచేత కృష్ణుడు అటు అర్జున్ ఉత్తేజపరచాలి, ఇది భీష్ముడి కోరికను తీర్చాలి, అర్జున్ కూడా కాపాడుకోవాలి. అన్ని పనులు ఒక దట్టం చేస్తున్నాడు. అర్జున్ అంటాడు కృష్ణ నువ్వు చేయొద్దు, నేను చంపుతాను అంటాడు. నువ్వు చంపడం లేదు, నీకు చేత కాదు, వదిలే అని చెప్తాడు. లేదు నేను చేస్తాను, నేను చంపుతాను అంటాడు. నువ్వు సరిగ్గా యుద్ధం చేయడం లేదు, ఈ రోజు నేను యుద్ధం చేస్తాను, ఈ రోజు నేను యుద్ధం చేస్తాను, నేను మాటిస్తున్నాను, నువ్వు ఆ చిక్కడ దించు అంటాడు. అక్కడే భీష్ముడు అంటాడు కృష్ణ రా, నన్ను వధించు అంటున్నాడు. అండమే కాదని ఉప్పొంగిపోతున్నాడు, చూస్తున్నాడు. తన భక్తుని రక్షించుకోవాలని ఎంత తపనలో ఉన్నాడు కృష్ణుడు. ఆయన భీష్ముడి గారి ఒళ్ళంతా పులకరించిపోతుంది, కళ్ళంట ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. భక్తితో కృష్ణుడి మీద ఉన్న ప్రేమతో అభిమానంతో
అవి భక్తితో కూడుకున్న నీళ్ళు అవి. కింద కారిపోతున్నాయి అవి. యూనో, నేను ఒక పక్క తన భక్తుని కాపాడుకోవాలని, ఇంకొక భక్త తన భక్తుడు ఏమన్నా నా యొక్క కోరిక తీర్చాలని తపన, ఇంకో పక్క భక్తులతో యుద్ధం చేయించాలి. నా స్వామి ఎన్ని కష్టాలు పడుతున్నాడు, ఎంత అద్భుతమైన లీలలు చేస్తున్నాడు చెప్పి భీష్ముడు అవన్నీ ఆలోచించుకుని పులకరించిపోతున్నాడు. అందుకనే విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ వారు రాస్తారు, యాక్చువల్ నిజానికి అర్జున్ కంటే భీష్ముడే చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే అర్జున్కి ఎప్పుడు కూడా కృష్ణుడికి వీపు చూడటమే, వీపే కనబడేది, ముందు కనబడేది కాదు, ముఖం ఎప్పుడు కాదు. ముఖం ఎందుకంటే ముందు ఉంటుంది. కానీ భీష్ముడు ఎప్పుడు కూడా కృష్ణుడి యొక్క ముఖాన్ని చూస్తుండేవాడు, చూసి ఆనందపరిచి ఆరాధిస్తుండేవాడు. సో అంచేత భీష్ముడే అర్జునుడి కంటే అదృష్టవంతుని చెప్పి రాస్తాడు. సో ఏదైతేనే, సో అది చూసి ఇంకా ఎప్పుడైతే అర్జునుడు అన్నాడో ఇప్పటి నుంచి నేను మనస్ఫూర్తి యుద్ధం చేస్తాను, ఎవరు నా తండ్రి, నా పెద్ద తండ్రి లేదా పితామహుడు నేను ఆలోచించుకుంటాను, నా అసహాయ శక్తి నేను యుద్ధం చేస్తానని చెప్పి అన్నప్పుడు ఇంకా నా చక్రం కింద పెట్టేస్తాను. సో ఈ విధంగా భగవంతుడు నేను తన భక్తుని రక్షించుకోవడానికి కోసం, తన భక్తుని మాట నిలబెట్టడం కోసం తన వాగ్దానాన్ని వదులుకున్నాడు. అలాగే తన వాగ్దానం నిలబెట్టుకుని ఇంకో భక్తుడి ద్వారా తన వాగ్దానం నిలబెట్టుకోవడం అనేది అర్జున్ కోరిక. ఆ అర్జున్ కోరిక కోసం తన వాగ్దానం మళ్ళీ అంటే ఎత్తిన అస్త్రాన్ని వదిలిపెట్టాడు. ఇంకొక భక్తుడైన భీష్ముడి కోరిక కోసం తన వాగ్దానాన్ని విడిచిపెట్టుకున్నాడు. ఈ విధంగా భీష్ముడు కృష్ణుడికి మధ్య అది ఒక విధంగా యుద్ధం అయినప్పటికీ ఇంకొక రకంగా అది యుద్ధం కాదు, ప్రేమ కలాపాలు జరుగుతున్నాయి, ప్రేమపూర్వకమైన ఇచ్చిపుచ్చుకోవడాలు జరుగుతున్నాయి, లవ్వింగ్ ఎక్స్చేంజెస్ జరుగుతున్నాయి, భక్తిపూర్వకమైన లవ్వింగ్ ఎక్స్చేంజెస్ జరుగుతున్నాయి. చేత భీష్ముడి తాలూకా ఇది అనేది చాలా ఉన్నతమైన ఇది. ఇంకా భీష్ముడు ఆనందపడిపోతాడు, నేను నా వాగ్దానం విడిచిపెట్టుకోవచ్చు, ఎందుకంటే నా కోసం అర్జునుడి కోసం తన వాగ్దానం విడిచిపెట్టుకున్నాడు. ఆ విధంగా అర్జునుడు సేవింపబడతాడు. భీష్ముడు కూడా తన పంతాన్ని వదిలిపెట్టేస్తాడు, ఎందుకంటే ఆల్రెడీ కృష్ణుడు తన వాగ్దానాన్ని వదిలిపెట్టుకునేట్టు చేశాడు కాబట్టి, వదిలిపెట్టుకున్నాడు కాబట్టి, తన కోరిక తీరింది కాబట్టి. సో ఆ విధంగా చేస్తాడు. తర్వాత కృష్ణుడి యొక్క కోరిక మీదకే అక్కడ అంబ ఎప్పుడైతే ఇంకా పరశురాముడు కూడా యుద్ధం చేసినప్పటికీ ఇద్దరు ఓడిపోవడం లేదు, ఎవరు గెలవడం లేదు. ఇంకా పరశురాముడు ఇంకా తన బ్రహ్మాస్త్రం తీస్తాడు వదిలిపెట్టడానికి, దాన్ని ఓడించడానికి తను కూడా బ్రహ్మాస్త్రం తీస్తాడు, భీష్ముడు కూడా. వాళ్ళిద్దరు బ్రహ్మాస్త్రాలు వదిలితే ప్రళయం అయిపోద్దని చెప్పి అప్పుడు బ్రహ్మదేవుడు వీళ్ళు వచ్చి శాంతింపజేస్తారు. వాళ్ళు శాంతింపజేసి మీరు ఇక్కడే ఆపేయని అంటాడు. అప్పుడు పరశురాముడు అంటాడు, మరి నా మాట నేను నెగ్గించుకోవాలి, మీరు ఇక్కడ ఆపేస్తే ఎవరు గెలిచినట్టు కాదు, ఎవరు ఓడిపోయినట్టు కాదు, యుద్ధం ఏదో ఒక అంతం వస్తే ఇద్దరులో ఎవరో ఒకరు అవ్వాలి. ఇప్పుడు ఇద్దరు వదిలేసుకున్నారు కాబట్టి ఎవరు గెలిచినట్టు కాదు, అచ్చా మీరు వదిలేసి వెళ్ళిపోండి అని చెప్తాడు. ఆ విధంగా పరశురాముడు వెళ్ళిపోతాడు. పరశురాముడు చెప్తాడు, నిన్ను ఓడించేవాడు ఇంకెవరు ఇక్కడ ఎవరు ఉండరు. అంచేత భీష్ముడు 10వ రోజున ఓడిపోయినట్టు కనబడినప్పటికి కూడా ఆయన ఓడిపోలేదు, ఓడిపోవాలనుకున్నారు కానీ ఓడిపోయాడు. అంచేత అప్పుడు అంబకి చెప్తాడు వచ్చి, నేనేం చేయలేని చెప్తే అప్పుడు అంబ వెళ్ళి శివుడిని వేడుకుంటారు. శివుడి మీద తపస్సు చేసి శివుడి నుంచి వరం పొందుతాడు, భీష్ముడిని నేను చంపే వరం ఏమని చెప్పి. అప్పుడు శివుడు అంటాడు అది అసాధ్యం, ఎందుకంటే భీష్ముడికి ఇష్ట మృత్యు వరం ఉంది కాబట్టి
ఆయన సంహరించడం. అప్పుడు కనీసం ఆయన మృత్యుకు నేను కారణం అయ్యేటట్టుగా చేయదు, అలాగే అని చెప్పి వరం ఇస్తాను. ఆ అంబ శిఖండిగా పడతాడు. శిఖండి అంటే నపుంసకుడు, అటు స్త్రీ కాదు, ఇటు పురుషుడు కాదు ఆ విధంగా. కానీ మగవాడుగా తను తాను ప్రదర్శించుకుంటాడు కాబట్టి అని. ఎప్పుడైతే కృష్ణుడు ఇంకా అర్జునుడు భీష్ముడిని ఓడించలేకపోతున్నాడు, ఎన్ని చేసినా సరే భీష్ముడు అడ్డు వస్తున్నాడు. అప్పుడు భీష్ముడు దానికోసం చాలా అర్జున్ చాలా కథనాలు అవుతుంటే అప్పుడు కృష్ణుడు ఇస్తాడు, వెళ్ళి శిఖండిని తీసుకురా అని చెప్పి శిఖండితో యుద్ధం చేయించి శిఖండితో బాణాలు వేయించి దాని తర్వాత అర్జున్ బాణాలు వేయిస్తాడు. అర్జున్తో బాణాలు వేయిస్తాడు. కొ- అర్జున్ చాలా బాధపడుతుంటాడు. అర్జున వెనక ముందు ఆడొద్దు, కొట్టు అంటాడు. ఎన్ని బాణాలు ఏంటి, ఒక్కొక్క ఇంచుకి ఒక్కొక్క బాణం కొట్టు అంటాడు. శరీరం మొత్తం బాణంతో నింపేస్తాడు, ఒక్కొక్క ఇంచుకి ఒక్కొక్క బాణం కొడతాడు. ఆ విధంగా ఆ విధంగా భీష్మదేవుడు కావాలని నిష్క్రమిస్తాడు యుద్ధం నుంచి. అయితే యుద్ధం మొదలవడానికి ముందు ధర్మరాజు యుద్ధ సంఘాలు అన్ని పూరించారు, సంఘాలు ఊదీశారు, అన్నీ అయిన తర్వాత ఉమ్, ఆ టైంలో వెళ్తాడు ధర్మరాజు. రథం దిగిపోతే అందరూ సంఘాలు ఆపేస్తారు, వదరు. ఏమైందని దిగుతాడు. తిన్నగా కౌరవ పక్షంలోకి వెళ్ళిపోతున్నారు. పాండవులు కూడా ఆశ్చర్యపోతారు, ఇది ఏమైంది ఈ టైంలో వెళ్ళి కౌరవ పక్షంలోకి వెళ్ళిపోతున్నాడు. అందరూ అనుకుంటారు తిన్నగా దుర్యోధనుడి వైపు వెళ్తున్నాడు. అనుకోండి ఏంటి వెళ్ళి నేను సరెండర్ అయిపోతా, నేను లొంగిపోతానని చెప్పి లొంగిపోతాడు అయితే చెప్పి భీముడు గద పట్టుకుంటున్నాడు. అదే కానీ జరిగితే ఇద్దరిని చంపేస్తాను, దుర్యోధన్ని ఇద్దరిని చంపేస్తానని చెప్పి గద పట్టుకుని ఎదురు చూస్తున్నాడు. కానీ తిన్నగా వెళ్ళి దుర్యోధన దగ్గర కాకుండా దుర్యోధన పక్కనున్న భీష్మ దగ్గరికి వెళ్ళి నమస్కరించి నేను ఆయన తాతగారు నేను యుద్ధం ప్రారంభించబోతున్నాను, మీ ఆశీస్సులు కావాలంటాడు. అప్పుడు భీష్మదేవుడు అంటాడు, చాలా సంతోషం, నువ్వు వస్తావని తెలుసు, అయినా సరే ఇంతవరకు రాకపోయేటప్పటికి నేను అనుకున్నా నువ్వు రాకపోయి నన్ను ఆశీర్వాదం అడగకపోతే నేను ఖచ్చితంగా ఈ యుద్ధంలో పరాజితుడు అవ్వాలని శపించి ఉండేవాడిని అంట. నువ్వు వచ్చావు కాబట్టి నేను నీకు ఆశీర్వాదిస్తున్నాను, విజయీ భవ, నా వల్ల మీ ఐదుగురికి ఎటువంటి ముప్పు ఉండదు, పోండి అని చెప్తాడు. సో ఆ విధంగా వెళ్ళి నేను యుద్ధానికి ముందే ధర్మరాజు విజయాన్ని సాధించాడు. సో ఆ విధంగానే ఆ ఐదుగురు తప్ప మిగతా వాళ్ళందరినీ ఆయన సంహరిస్తుంటాడు, సైన్యాన్ని ఇచ్చేస్తాడు. కానీ ఇలా ఐదుగురి మీద మాత్రం భీష్ముడు ఎప్పుడు కూడా యుద్ధం చేయలేదు సరిగా. సో ఎప్పుడైతే ఈ అంబిక అది సెకండ్ తీసుకొచ్చాడో దాని ప్రకారం కృష్ణుడు ఇచ్చేస్తాడు. అక్కడ యుద్ధం అయిపోయింది. యుద్ధం అయిపోయిన తర్వాత మనం చెప్పుకున్నట్టుగా అందరూ ఆ ధర్మ పట్టాభిషేకం కూడా అయిపోయింది. ఆ సమయంలో ఆయన కృష్ణుడు గుర్తు తెచ్చుకుంటాడు భీష్ముడిని. వెంటనే పాండవులు చెప్తాడు, పాండవులు మీరు పదండి మనం భీష్మ దగ్గరికి వెళ్దాం అంటారు. అనగానే భీష్మ దగ్గరికి వెళ్దాం అనగానే పాండవులు అందరూ కూడా వైట్ డ్రెస్ వేసుకుని తయారవుతారు. కానీ కృష్ణుడు అంటాడు, అలా కాదు, రాజవైభవంగా బయలుదేరండి అంటాడు. చనిపోయే వ్యక్తికి రాజవైభవంగా ఎవరు వెళ్తారు? కానీ ఎందుకంటే కృష్ణుడు తెలుసు భీష్మ మనసులో ఏముందో, అందుకని వాళ్ళందరినీ రాజవైభవంగా వెళ్ళమని చెప్తాడు, రమ్మంటాడు. రాజవైభవంగా రమ్మంటే అలాగే అని చెప్పి వాళ్ళు కృష్ణ మాట కాదలా రాజవైభవంగా వస్తాడు. వాళ్ళకు కూడా అర్థం అవుతుంది ఏంటి చనిపోయే వ్యక్తి దగ్గరికి గిరిగిందుకు రమ్మంటున్నాడు అని. ఏదైనా సరే కృష్ణ చెప్పాడు కాబట్టి ఇంకా కాదనగా వస్తారు. ఎప్పుడైతే భీష్ముడు వాళ్ళందరినీ చూశాడు, ఐదుగురిని ఆ రాజు టీవీలో రాజు దుస్తులు ధరించి నేను చక్రవర్తి ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు చూసి
ఆనందపడిపోతుంది. అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి కృష్ణుడు ఎందుకు రమ్మన్నాడు అని. చేత భగవంతుడికి ఎప్పుడు కూడా మనం కోరుకోవాల్సిన అవసరం లేదు. భక్తుల యొక్క మనస్సును తెలుసుకుని భగవంతుడు దానికి అనుగుణంగా వర్తిస్తూ ఉంటాడు. అంచేత భగవంతుడు భీష్ముడి యొక్క కోరిక తెలుసుకుని మనసులో కోరిక తీర్చుకొని దాన్ని తీర్చడం కోసం వీళ్ళందరినీ ఆ విధంగా తీసుకెళ్ళాడు. భీష్ముడు కూడా భగవంతుడు తన ముందు వస్తాడనే నమ్మకంతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు వస్తే అప్పటి వరకు ఉండాలని చెప్పి. ఈ విధంగా భక్తుడు భగవంతుడు కూడా ఒకరికొకరు చెప్పుకోకుండానే సేవ చేసుకుంటూ ఉంటారు, సేవించుకుంటూ ఉంటారు. భక్తుడు ఎప్పుడు కూడా కృష్ణుడు సేవ భగవంతుడు సేవ చేయాలనుకుంటాడు, భగవంతుడు కూడా భక్తుడికి అవకాశం దొరికినప్పుడు సేవ చేయాలనుకుంటారు. ఈ విధంగా వాళ్ళిద్దరూ, భీష్ముడు కృష్ణుడి యొక్క మనసును తెలుసుకొని సేవ చేశాడు. అలాగే భగవంతుడు కూడా భీష్ముడి యొక్క మనసు తెలుసుకొని వ్యవహరించాడు. తన మనసులో, భీష్ముడి యొక్క మనసులో ఉన్న ఆ కోరికను తీర్చడం కోసం పాండవులందరినీ కూడా రాజవైభవంలో తీసుకెళ్లి వాళ్ళందరినీ దర్శనం చేయించాడు. అందుకే ప్రభుపాద వారు రాస్తారు, వాళ్ళకి ఇళ్ళకి ఉండకపోయి ఉంటే భీష్ముడు ఇంకా ఆ అసంతృప్తితో, నేను అలా చూడలేకపోయినా, వాళ్ళ కష్టాలే చూసైనా వాళ్ళ సుఖాన్ని చూడలేదన్న అసంతృప్తితో మరణించి ఉండేవాడు అని చెప్పి. కానీ భగవంతుడు ఆ ఛాన్స్ కూడా ఇవ్వదలుచుకోలేదు. అందుకనే వాళ్ళని భగవంతుడు భక్తులకు ప్రతి కోరికను తీరుస్తాడు. ధ్రువుడు తనకంటే తన తాత ముత్తాత అయిన తాత ముత్తాత అవుతాడు. తన ముత్తాత అయిన బ్రహ్మదేవుడి కంటే గొప్ప రాజ్యం కావాలని వెళ్తాడు. తర్వాత నాకు వద్దంటాడు. వద్దన్నా సరే భగవంతుడు తన కోరికను తీరుస్తాడు. చేత భక్తులకి తీరని కోరిక అంటూ ఉండదు. అలాగే భక్తులు కోరుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఎలాగైతే భక్తుడు ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క మనసుని తెలుసుకొని సేవించాలని ఆరాటపడుతుంటాడో, భగవంతుడు కూడా భక్తుడి యొక్క మనసును తెలుసుకుని సేవించాలని ఆరాటపడుతూ ఉంటాడు. అది మన ఈ ఉద్ధాంతం ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా వాళ్ళిద్దరూ ఒకరికొకరు మనసుల్లో తెలుసుకుని, వాళ్ళ మనోభావాలు తెలుసుకుని వాళ్ళకొకరు సేవించుకున్నారు. కృష్ణుడు, అర్జునుడు, భీష్ముడు. మనకు తెలిసింది లాస్ట్లో మనం చదువుకున్నాం. వాళ్ళు వచ్చిన తర్వాత ధర్మరాజు ఎన్నో ప్రశ్నలు అడుగుతాడు, దానికి సమాధానం చెప్తాడు, ఆయనకి నచ్చ చెప్తాడు. తర్వాత సంపూర్ణంగా కృష్ణుని మీద తన దృష్టిని కేంద్రీకరించి కృష్ణుని స్మరిస్తూ, ఎందుకంటే ఈయన వీర రసంలో ఉన్నాడు కాబట్టి వీరత్వం, యుద్ధం చేస్తున్నట్టుగా ఆ రథసారథి యొక్క రూపాన్ని, అందులో ప్రత్యేకించి రథచక్రాన్ని పట్టుకుని పరిగెట్టుకుంటూ సంహరించడానికి వస్తున్న ఆ రూపాన్ని, ఆ భంగిమని గుర్తు చేసుకుంటూ భీష్మదేవుడు తన శరీరాన్ని విడిచిపెట్టి భూలోకంకి వెళ్ళిపోయాడు. ఇది ఈ చాప్టర్ తాలూకా సంక్షిప్త వృత్తాంతం. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? చర్చించినప్పుడు హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రభు రీసెంట్ గా భీష్మ పంచకం జరిగిన అంటే భీష్ముడు అది వదిలేసిండు కదా రోజు ప్రాణం వదిలేసిండు కదా. అది భీష్ముడు వదిలిన రోజు కాదు శరీరం, ఎందుకంటే భీష్మ పంచక తర్వాత యుద్ధం మొదలవుద్ది. నాకు తెలిసి నాకు అక్కడ రెఫరెన్స్ అన్న చూడాలి. నా స్పెక్యులేషన్ ఏంటంటే అది బహుశా భీష్ముడు ప్రతి పంచకం చేస్తూ ఉండేవాడు.
ఎందుకంటే భీష్ముడు శరీరం విడిచిపెట్టిన రోజు భీష్మ ఏకాదశి నాడు విడిచిపెట్టాడు తన శరీరాన్ని. ఓ ఏకాదశి చదువుతుంది. భీష్మ ఏకాదశి. ఆ, అంచేత భీష్మ ఏకాదశి నాడు విడిచిపెట్టాడంటే అది జనవరిలో వస్తుంది. ఆ లెక్క సరిపోద్ది, ఎందుకంటే అది జనవరి ఫిబ్రవరి టైంలో వస్తుంది. అంటే వైకుంఠ ఏకాదశి అదే ఏదైతే మన గీత జయంతి తర్వాత మూడో ఏకాదశి భీష్మ ఏకాదశి. ఒక ఏకాదశి ఓకే. వెళ్ళిపోతుంది, అంటే 18 రోజులు యుద్ధం జరిగింది కాబట్టి, అంటే ఆ యుద్ధంలో ఒక ఏకాదశి వెళ్ళిపోయింది. ఆ, తర్వాత 25 రోజులకి ఎప్పుడు వస్తాడు ఈయన. సో ఆ విధంగా చూసుకుంటే ఇంకో నెల, అంటే ఇంకో రెండు అంచేత అది ఆ లెక్క ప్రకారం సరిపోయింది భీష్మ ఏకాదశి. సో ఇది అంటే ఇక్కడ recent గా. ఇది ఏంటంటే ఈయన ప్రతి వారం చేస్తూ ఉండేవాడేమో మరి. కానీ ఓకే. ఇది ఇది పూర్తిగా తెలియదు. యాక్చువల్ భీష్మ పంచమి చేసిన వాళ్ళు లాస్ట్ రోజుని భీష్మదేవుడికి ఏదో తిలోదకాలు కూడా ఇస్తారు. పిండార్పణం, దర్పణం, నీటిని ఏదో ఇచ్చేస్తారు. ఆవిడ ఆత్మశాంతి కోసం ఇచ్చేస్తారు. మరి అది ఎందుకు చేస్తారో తెలియదు. ఒకవేళ ఇక్కడ యాక్చువల్ గా ఇక్కడ ఎట్లా అంటే ఇక్కడ ఇది అదే దామోదర మంత్ ఎండింగ్ అప్పుడు భీష్మ పంచక చేస్తామని చెప్పి అన్నట్టు కదా, అర్థం కాలేదు ఏంటంటే భీష్మ పంచక. కరెక్ట్, అది భీష్మ పంచమి చేస్తారు. అప్పుడు భీష్మ పంచమి చేసిన 5 రోజులు, లాస్ట్ 5 రోజులు ఆయన ఉపవాసం ఉండి శరీరం విడిచిపెట్టారని చెప్తారు. యాక్చువల్ గా ఓకే. ఓకే. 5 రోజులని కాదు, యాక్చువల్ గా యుద్ధం అయిన తర్వాత 20 రోజుల పైన, నెల రోజుల దగ్గర దగ్గర ఉన్నాడు ఆయన మంచం మీద. మరణ మ్మ్. సంఖ్య 8 రోజులు యుద్ధం జరిగింది. దాని తర్వాత 20 రోజులు, 25 రోజులు ఈ తతంగాలు అన్ని జరిగాయి. ఆల్మోస్ట్ నెల రోజులు ఉన్నాడు ఆయన. లాస్ట్ 5 రోజులే చేయాల్సింది ఆయన. ఆ లెక్క వస్తే 20 రోజులు ఆయన ఉపవాసమే ఉన్నాడు. ఎవరు తిండి పెట్టారు ఆయన? ఓకే. కానీ అది పూర్తి తెలియదు. ఇది నా స్పెక్యులేషన్ కాబట్టి అది భీష్మ పంచక అనేది ఆయన ప్రతి సమయంలో చేస్తుండేవాడు. భీష్మ పంచక ఆయన ఉంటుంది కదా 5 రోజులు, 5 రోజులు. కానీ అంటే అందరూ మార్నింగ్ 5 days ఫాస్టింగ్ ఉంటారా రోజు, ఫాస్టింగ్ చేస్తుంటారా? ఆ, అంటే ఈ 5 రోజులు ఆయన ఆయన ఉపవాసం ఉండేవాడు, ఏం తినకుండా. మ్మ్. ఇది. అది ఇప్పుడు కూడా అవుతూ ఉంటుంది, చేస్తూ ఉంటారు చాలా మంది. అంటే మన ఇస్కాన్ ఫాలో అవుతాం ప్రభుజీ ఇది భీష్మ పంచక? చాలా మంది ఫాలో అవుతుంటారు. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం ప్రభుజీ. ధన్యవాదాలు. అంటే మరి భీష్మాష్టమి అని జరుగుతుంది కదా ప్రభుజీ, అదేంటి ప్రభుజీ? అది జన్మించింది. ఓకే ప్రభుజీ. ప్రభుజీ చిన్న డౌట్ ప్రభుజీ. యాక్చువల్ గా మనకి 12 రసాల్లో 5 ముఖ్య రసాలు, మిగిలిన 7 గౌణ రసాలు అని చెప్తారు కదా ప్రభుజీ. అంటే ముఖ్య రసంలో కూడా మాధుర్య రసం ముఖ్యది, లాస్ట్ లో వాత్సల్య రసం ఉంటది కదా. అంటే వాత్సల్య రసంలో అంటే యశోదామాతను మించి ఎవరు లేరు అని చెప్తారు కదా. అంటే అంటే ముఖ్యమైన రసాల్లో ఉన్న వాత్సల్య రసంలో యశోదామాత అంటే మహాజనులు ఒకళ్ళుగా లేకుండా గౌణ రసంలో ఉన్న వీర రసంలో భీష్ముని మహాజనులుగా, అది ఎలా చెప్తున్నారు? దాని బేసిస్ ఏంటి ఒకసారి నాకు అర్థం కాలేదు. ఆ లెక్కకు వస్తే మహాజనులు ఎవరు కూడా ఈ వాత్సల్య రసంలో లేరు, మాధుర్య రసంలో లేరు. యశోద ఒకటే అంటారు, ఎవరు లేరు. మరి ఎందుకు ప్రభుజీ మహాజనులు? మహాజనులు అన్నది ఏంటంటే వాళ్ళు లోకానికి జ్ఞానాన్ని ఇచ్చేవాళ్ళు. వీళ్ళు భక్తులు, వీళ్ళ ఆచరణ ద్వారా, వాళ్ళ ఉపదేశాల ద్వారా. అర్థమవుతుంది కదా? ఎవరు ఆచరణ ద్వారా ప్రభుజీ? భక్తులు. అంటే యశోదమాత వీళ్ళందరూ ఆచరణ. ఓకే ప్రభుజీ. వాళ్ళకి ఉపదేశం చేయడం కంటే వాళ్ళకి అవన్నీ నప్పవాలి. కానీ మహాజనులు అన్నవారు వాళ్ళు ఉపదేశం ఇస్తారు, జ్ఞానోదయం చేస్తారు అందరికి. శివుడు జ్ఞానోదయం చేస్తాడు, నారదుడు ఎంతో మంది చేశాడు, బ్రహ్మదేవుడు ఎంతో మందికి జ్ఞానోదయం చేశాడు.
ఓకే ప్రభుజీ. ఆ విధంగా అంటే వాళ్ళు మహాజనులు అండ్ బలి మహారాజ్ కూడానా ప్రభుజీ? అంటే కొంతమంది అది అలా అందరూ. బలి మహారాజు కూడా ఆ, అంటే కొన్ని ఆచరణ అయినప్పటికీ వాళ్ళు ఏంటంటే వాళ్ళందరూ ఎగ్జాంపుల్స్. వీళ్ళు ఎగ్జాంపుల్ అని కాదు, వీళ్ళు పెద్ద భక్తులు, వీళ్ళు వీళ్ళు వేరే కేటగిరీ. ఇది వీరికి లోకంతో సంబంధం లేదు. వీళ్ళు చూపించాలనో లేదా ఏదో చేయాలని వీళ్ళకి సంబంధం లేదు. వాళ్ళ తలకి సహజమైన గుణం ఇది. యశోదమ్మ వీళ్ళందరికీ యశోదమ్మ సహజమైన ప్రేమ. ఓకే ప్రభుజీ. కానీ వీళ్ళందరికీ సాధన చేసి పొందిన ప్రేమ ఇది. ఓకే ప్రభుజీ. బలి మహారాజు కూడా ఆ ఎప్పుడైతే తన దేహాన్ని కూడా అర్పించాడో అప్పుడు ఆయన మహాజనుడు అయ్యాడు, అంతవరకు అవ్వలేదు. ఓకే ప్రభుజీ. అలాగే నారదముని కూడా ఎప్పుడైతే మళ్ళీ ఆ పిల్లవాడిగా ఉన్నప్పుడు అవ్వలేదు, అందుకు గంధర్వగా ఉన్నప్పుడు అవ్వలేదు. 3వ జన్మలో నారదగా పుట్టినప్పుడు ఆయన మహాజనుడు అయ్యాడు. సో వీళ్ళందరూ సాధకులుగా వచ్చి భక్తులైన వాళ్ళు అంటే అదే మహాజనులు. వాళ్ళు ఎప్పుడు భక్తులే. సో వాళ్ళకి ఇలాగా సాధన చేసి భక్తులైన వాళ్ళు కాదు వాళ్ళు. యశోద కానీ ఇలా ఎవరైనా. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. ఓకే, ఎవరికి ప్రశ్న లేదు ఇక్కడ ఆపుదాం. లలిత రమణ మాత్రం ఏం ప్రశ్న ఉందా? ఓకే, ప్రశ్న ఇక్కడ ఆపుదాం. శ్రీ ప్రభుపాద की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, वैष्णव जय की जय। जय वाञ्छा कल्पतरुभ्यश्च कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यो पतितानां पतितानां पावनेभ्यो पावनेभ्यो वैष्णवेभ्यो नमो वैष्णवेभ्यो నమో నమః. हरे कृष्ण हरे हरे कृष्ण कृष्ण। हरे कृष्ण प्रभु जी, హరే धन्यवाद। కృష్ణ ప్రభు. ధన్యవాదాలు.